మనకి ప్రతి ఇయర్ ఫీజు కట్టే తండ్రి బాధ సొసైటీలో రెస్పెక్ట్ ఇట్లా స్నాప్లో కోల్పోతాం. ఇట్లా కాదు కదా నేను చెప్పింది. అరే వర్కౌట్ కాదు అన్న, నాకు ఏమొద్దన్నా అన్న, నేను అంత కష్టపడలేనన్నా, నేను మస్తు ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్లీ నేను మిమ్మల్ని మిస్గైడ్ చెయ్యాలి అని చేసిన వీడియో కాదు, 4 hours స్లీప్ వీడియో. ముక్కులో నుంచి ఒక సైడ్ నుంచి బ్లడ్ వస్తుంది, పైకి వెళ్ళి పడి లైక్ ఎట్లా అంటే ఆ బాడీకి ఎంతైతే స్లీప్ కావాలో అది తీసుకుంటుంది. కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్. ఫస్ట్లీ నేను మిమ్మల్ని మిస్గైడ్ చెయ్యాలి అని చేసిన వీడియో కాదు, 4 hours స్లీప్ వీడియో. ఆ 4 hours స్లీప్ షార్ట్ వీడియోకి అరౌండ్ 4 lakh వ్యూస్ వరకు వచ్చాయి. దాని కింద ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ ని కామెంట్ చేస్తున్నారు. అండ్ 4 hours స్లీప్ అని చెప్పగానే మీరు అందరూ ఎందుకు రివర్స్ అయ్యారు, మీ మైండ్స్ అనేవి ప్రోగ్రామ్ చేయబడ్డాయి, ఒక మ్యాట్రిక్స్ లో ఉన్నారు అని చెప్పి నిన్న మ్యాట్రిక్స్ మీద వీడియో అయితే రిలీజ్ చేశా. కానీ అందులో కానీ ఇందులో కానీ ఎందులో కూడా 4 hours స్లీప్ ని ఎలా వర్కౌట్ చేయొచ్చు అని చెప్పలేదు. సో ఈ వీడియోలో 4 hours స్లీప్ ని ఎలా వర్కౌట్ చేయొచ్చు, అది ఎందుకు అంత అవసరము అండ్ ఎందుకు నేను అట్లా చెప్పాను అని ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. మీరు ఒక పెద్ద కాన్సెప్ట్ ని ఒక షార్ట్ వీడియోలోకి కన్వర్ట్ చేసి చెప్పినప్పుడు అది ఇట్లనే బ్యాక్ ఫైర్ అది. సో ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం, నాకు ఎంతో కొంత వర్కౌట్ అయితేనే కదా నేను ఏదైనా వీడియో తీసి పెడతాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను అంటే నేను కొన్ని థింగ్స్ ఫేస్ చేశాను అండ్ నా లైఫ్లో చూశాను కాబట్టి నేను దాని గురించి అంత బలంగా మాట్లాడగలిగాను. అండ్ గాంజా గురించి నేను వీడియో చేశాను అండ్ వేప్ గురించి వీడియో చేశాను. ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద ఏ తెలుగు యూట్యూబర్ ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మాట్లాడలేదు మన తెలుగు కమ్యూనిటీలో. నేను మాట్లాడాను అంటే దాని అర్థం ఏంటి, నేను కొన్ని చూశాను, కొన్ని ఫేస్ చేశాను కాబట్టి నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నేను దాని మీద వీడియో చేశాను. ఫేక్ కోర్సెస్ గురించి ధైర్యంగా వీడియోస్లో మాట్లాడి చెప్పింది ఎవరు? ఫేక్ కోర్సెస్ మీద ఎవరైతే ఆ ఫేక్ కోర్సెస్ సెల్ చేస్తున్నారో, కోర్స్ అనే పేరుతోటి మన దగ్గర లక్షల డబ్బులు ఎలా గుంజుతున్నారో అని చెప్పి క్లీన్గా వీడియో తీసి చెప్పింది ఎవరు? నేనే కదా. అలాంటి కంటెంట్ చెప్పినప్పుడు ఎవరన్నా లీగల్గా వెళ్ళి మన మీద ఒక్క కాపీరైట్ స్ట్రైక్ వేసినా కానీ లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుని కానీ ఛానల్ దొబ్బేస్తుంది. అంత రిస్క్ తీసుకొని కూడా నేను కొంతమందిని వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా ఫేక్ కోర్సెస్ సెల్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్గా వీడియో రూపంగా ఎందుకు చేశాను? మిమ్మల్ని బాగుపరచాలి, ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్లాలన్న కదా. అలాంటిది నేను ఏదో ఒక 4 గంటలు పడుకుంటారా అని చెప్పి మిస్గైడ్ ఎందుకు చేస్తా? జనరేషన్ జీ గురించి, లస్ట్ కల్చర్ గురించి, మిడిల్ క్లాస్ ట్రాప్స్ గురించి, మిడిల్ క్లాస్ విల్ నెవర్ బికమ్ రిచ్ గురించి, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ గురించి, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? నేనే కదా. అంటే ఎన్నో కొన్ని థింగ్స్ నాకు తెలిస్తేనే కదా నేను చెప్పేది, నాకు వర్కౌట్ అయితేనే కదా నేను చెప్పేది. నెట్వర్క్ మార్కెటింగ్ స్కామ్ అని చెప్పింది ఎవరు? నెట్వర్క్ మార్కెటింగ్ అని ఆ పేరుని యూజ్ చేసుకొని ఎన్నో కంపెనీస్ మిమ్మల్ని స్కామ్ చేస్తున్నాయి. వాళ్ళని జాయిన్ చేయండి, వీళ్ళని జాయిన్ చేయండి, వాళ్ళని జాయిన్ చేయండి అని చెప్పి మిమ్మల్ని మీ డబ్బులన్నీ దోచేస్తున్నాయి అని చెప్పింది ఎవరు? క్లీన్గా నీట్గా డీటెయిల్డ్ వీడియో చేసింది ఎవరు? నేనే కదా. అంటే ఎంతో కొంత నాకు వర్కౌట్ అయితే, ఎంతో కొంత వాటి మీద నాలెడ్జ్ ఉంటేనే కదా నేను వీడియో చేసేది. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పిన, అంతంత రిస్క్ తీసుకొని నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అరే మిమ్మల్ని ఒక కరెక్ట్ డైరెక్షన్లో పెట్టాలి, ఒక కరెక్ట్ డైరెక్షన్లోకి తీసుకువెళ్ళాలనే కదా. అలాంటిది నేను 4 hours పడుకోండి అని చెప్పి మిస్గైడ్ ఎందుకు చేస్తా? అండ్ ఇవన్నీ చెప్పడానికి కూడా నాకు ఎంతో కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి కదా. నేను ఎంతో కొంత ఫేస్ చేయాలి కదా. మీ దగ్గరకు ఎప్పుడు వచ్చి వీడియో ఆన్ చేసి ఇగో ఫ్యాక్ట్స్, ఇది సోర్స్, లేకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పారు మిడిల్ క్లాస్, ఇట్లా అని కాదు కదా. నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పడానికి ట్రై చేసిన. అంటే ఆ లైఫ్లో నేను ఎంతో కొంత ఫేస్ చేసి ఉంటేనే కదా వాటి గురించి నేను మాట్లాడగలను. ఏదో ఒక యూట్యూబ్ వీడియో చేసేయాలి అని చెప్పి 4 గూగుల్ ఆర్టికల్స్ లేకపోతే ఇంకో కొన్ని ఆర్టికల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎడిటింగ్ ప్యాటర్న్లు వేసి అట్లా కాదు కదా నేను చెప్పింది. డైరెక్ట్గా నేను ఏదైతే ఫేస్ చేశానో, ఏదైతే నాకు వర్కౌట్ అయిందో, ఏదైతే నాకు వర్కౌట్ కాలేదో, ఏదైతే ప్యాటర్న్ నాకు మంచిగా వర్కౌట్ అయింది అవే కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అట్ ద సేమ్ టైం ఈ 4 hours ప్యాటర్న్ అనేది కూడా నాకు ఎంతో కొంత వర్కౌట్ అయితేనే కదా మీకు రికమెండ్ చేసేది. మాక్సిమం చాలా మంది కామెంట్స్లో ఏంది అంటే అరే వర్కౌట్ కాదు, అరే అసలు 4 hours పడుకోలేనరా, లేకపోతే అసలు ఆ థింగే వర్కౌట్ కాదు అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. ఒక చిన్న పాయింట్ ఏంది అంటే ఎవరైనా అట్లీస్ట్ ఒక 1 week ట్రై చేశారా? అంటే ఒక 1 week మనం జస్ట్ ఇట్లా కామెంట్ చేసే ముందు జస్ట్ ఒక 1 week ప్రాక్టికల్గా వర్కౌట్ చేశారా? లేదు, ఎవరు వర్కౌట్ చేయలేదు. వర్కౌట్ చేసినోడి మీద ఏమో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా వర్కౌట్ చేసినోడిని, వర్కౌట్ అయింది అని తెలుసుకున్నోడిని నేను చెప్తే మాత్రం దానికి మళ్ళీ రివర్స్లో నాకే కామెంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు ఇంతవరకు ఒక్క డే కూడా, అట్లీస్ట్ ఒక 2 days కూడా 4 hours ప్యాటర్న్ వర్కౌట్ చేసింది లేదు. కానీ కామెంట్ చేసేస్తున్నారు. ఆ థింగ్ని వర్కౌట్ చేసి రికమెండ్ చేసేటోడేమో హాఫ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్, అసలు ఏం వర్కౌట్ చేయకుండా కామెంట్ చేసేటోళ్ళం ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ. మనకేంది సింపుల్గా ఫ్యాట్ లాస్ అయిపోవాలంటే రోజు పొద్దున్న లేసి మీరు కొవ్వు కరిగించుకోవాలి అంటే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని అందులో లెమన్ పిండుకొని రోజు తాగారనుకోండి మీ ఫ్యాట్ అంతా కరిగిపోద్ది అని చెప్పాలి. అప్పుడు అది సింపుల్ ప్రాసెస్ కదా, అది ఫాలో అవ్వడానికి సింపుల్ కాబట్టి దన్నని వెళ్ళిపోతాయి. దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడు, దాని ఫ్యాక్ట్స్ ఇవ్వడాడు. అదే ఇట్లా కాకుండా నువ్వు పీనట్ బటర్, బ్రెడ్ ఇవన్నీ
అన్నీ తెచ్చుకొని రోజు 2 గంటలు వర్కౌట్ చేసి దాని తర్వాత గంట కార్డియో చేసి మొత్తం నీ క్యాలరీస్ అన్నిటిని రోజు వెయిట్ చేసుకొని మెజర్ చేసుకొని ఇంత ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, దానికి నీకు మంత్లీ ఒక 10,000 నుంచి 15,000 దాకా ఖర్చు అవుతాయి, ఈ ప్రాసెస్ చేస్తేనే నువ్వు ఫ్యాట్ లాస్ అవుతావు అని చెప్తే అప్పుడు అది కష్టంగా ఉంటుంది తీసుకోవడానికి. ఇవన్నీ కష్టం కాబట్టి మనం తీసుకోలేము. సేమ్ మనీ మేకింగ్ ప్రాసెస్ కూడా ఏంది, వాడిని జాయిన్ చేయి వీడిని జాయిన్ చేయి మనకి ఇంకో ఈ నుంచి ₹1,00,000 వస్తాయి, ఈ నుంచి ₹1,00,000 వస్తాయి, కారు నుంచి బంగ్లా కొన, ఇట్లా చెప్తే మనకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, మంచి యూట్యూబర్ అయిపోయి ఆ కోర్సెస్ చేసుకోండి $599, $399, $299 అని చెప్పేసి మళ్ళీ చెప్పిన కంటెంటే మీకు కోర్స్ రూపంలో కాదు, అప్పుడు వర్కౌట్ అయింది. హార్డ్ థింగ్స్ ఏదైతే చెప్తామో, హార్డ్ ప్యాటర్న్ ఏదైతే చెప్తామో, ఇంత కష్టపడాలరా గొడ్డి చాకరీ చేయాలరా అని చెప్తే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారు. ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ ఎ స్కామ్. అరే ప్యాసివ్ ఇన్కమ్ ఏం లేదు. చాలామంది యూట్యూబర్స్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి 4 monthsకి ఏదో ఒక వీడియో వేసుకొని మీ ఎమోషన్స్ మీద ట్రిగర్ చేస్తున్నారు. ఒక దాని మీద వర్క్ చేయండి, ఒక దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, సో దట్ దాన్ని కొంచెం పెద్దగా బిల్డ్ చేసుకొని అని చెప్పింది ఎవరు, నేనే కదా. అట్లా కాకుండా మంత్కి నేను కూడా 4 సార్లు ప్యాసివ్ ఇన్కమ్ అని తమ్నైల్స్ పెడితే నాకేగా వ్యూస్ వచ్చాయి, కానీ అట్లా చేయలేదు కదా. అరే తప్పు అన్నప్పుడు తప్పు అనే చెప్పిన. ఇలాంటి ఈజీ ట్రిక్స్, లేకపోతే ఈజీగా సక్సెస్ అయిపోవాలి, షార్ట్ కట్ వెళ్ళిపోవాలి, ఇలాంటి థింగ్స్ మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే సారీ, నేను అవి ప్రొవైడ్ చేయలేను. ఎందుకు అంటే అవి లేవు కాబట్టి, అవి నిజంగా ఎగ్జిస్ట్లో లేవు కాబట్టి నేను అవి చెప్పలేను. నేను ఏదైతే రియల్గా ఫేస్ చేశానో, నాకు ఏదైతే వర్కౌట్ అయిందో అవే నేను మీకు రికమెండ్ చేస్తాను. 4 hours స్లీప్ అనేది తప్పే. మీరు ఫస్ట్ టైం ఆ మాట విన్నప్పుడు మీకు మైండ్లో నిజంగా తప్పే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎక్కడ తప్పైంది అంటే అదొక షార్ట్ ఫామ్ ఆఫ్ కాంటెంట్. అంత పెద్ద హోల్ కాన్సెప్ట్ని, నేను ఒక 1 year ఫాలో అయిన కాన్సెప్ట్ని మీకు 90 minutes షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా చూడండి, అక్కడ నేను బాగా ఫెయిల్ అయినా అనమాట. అండ్ అక్కడే మిస్అండర్స్టాండింగ్ జరిగింది. సో దాన్ని నేను ఇప్పుడు కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ లాంగ్ ఫామ్ ఆఫ్ కాంటెంట్లో, ఈ లాంగ్ ఫామ్ ఆఫ్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ని మీకే వదిలేస్తున్నా, మీ ఇష్టం. లైక్ మీరు ఎట్లా అన్నా కూడా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ. అండ్ ఇంకొక విషయం, ఇది ఒక్కటే విషయం మాట్లాడాలి. చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు చాలామంది ఏంది అంటే కామెంట్స్లో కొన్ని చూసాను, నేను అన్ని కామెంట్స్ చూడలేదు, లైక్ చాలా కామెంట్స్ ఉన్నాయి. కొన్ని కామెంట్స్లో ఏంది అంటే నాకు ఏమొద్దన్నా అన్న, నేను అంత కష్టపడలేనన్నా, నేను మస్తు ఎంజాయ్ చేస్తాను అన్న, లైఫ్ ఈజ్ షార్ట్ అన్న, లైఫ్ ఈజ్ స్వీట్ అన్న, నాకు లైఫ్లో హ్యాపీ ఉండడం ఇంపార్టెంట్ అన్న, అన్ని డబ్బులు సంపాదించి పూలు కార్ అవన్నీ కొనడం కన్నా నాకు హ్యాపీ ఉండడం ఇంపార్టెంట్ అన్న, నాకు మనీ వద్దన్న అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. మేబీ నా గెస్ ప్రకారం ఆ కామెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అరౌండ్ 20 to 25 years ఏజ్ వాళ్ళే ఉంటారు. ఎవరైతే ఆ మనీ వద్దన్నా, నాకు అది అవసరం లేదన్నా ఆ జడ్జ్మెంట్ ఎవరైతే పాస్ చేస్తున్నారో, సీరియస్లీ చెప్తున్నా కదా, వాళ్ళు ఆ పెయిన్ని, ఆ మనీతో వచ్చే పెయిన్ని ఎప్పుడూ కూడా ఫేస్ చేసి ఉండరు. ఇఫ్ ఫేస్ చేసి ఉంటే మాత్రం ఆ మాట ఖచ్చితంగా వచ్చేది కాదు. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం తెలుస్తుంది, ప్రతి నెల మనకి ప్రతి ఇయర్ ఫీజు కట్టే తండ్రి బాధ, ఆ మనీ బాధ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. అందుకే వీళ్ళు ఈజీగా అనేస్తారు అన్న నాకు మనీ అవసరం లేదన్నా అని. ఎందుకంటే ఆ పెయిన్ని వీళ్ళు చూడలేదు, ఫీల్ అవ్వలేదు కాబట్టి. ప్రతి నెల చిట్టి కట్టే అమ్మ బాధ వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఆ మనీ బాధ, అమ్మ ఫేస్ చేస్తున్న మనీ బాధ వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఫేస్ చేయలే కాబట్టి. మీరు ఎప్పుడైనా ఫాదర్ అవుట్ఫిట్స్ చూసారా, అంటే మన ఫాదర్స్ అవుట్ఫిట్స్ చూసారా, లైక్ అవి ఎప్పటి నుంచో ఒక పాస్ట్ 3-4 years నుంచి కూడా ఆ 4-5 జతల బట్టలే, ఆ 4-5 జతల ప్యాంట్లే అయ్యి అరిగిన చెప్పులే ఉంటాయి. ఎగ్జాక్ట్గా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేస్తే మనీ యొక్క వాల్యూ, మనీ యొక్క ఇంపార్టెన్స్, మనీ మనకి ఏమి ఇస్తుంది, మనీ సొసైటీలో మనకి ఎలాంటిది ఇస్తుంది, మన మాట పవర్ కూడా మనీ పెంచుతుంది అన్న విషయం వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలుసు. సో ఈ 20 to 25 years వాళ్ళకి ఈజీ, మనం చెప్పడం ఈజీ, నా మనీ అవసరం లే అన్న నాకు హ్యాపీ ఉంటే చాలన్న అని చెప్పుడు ఈజీ. కాకపోతే వీళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్గా ఆ బాధని ఫేస్ చేసినోడికి తెలుసు మనీ ఇంపార్టెన్స్ ఏందో. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కిలిమాంజరో ఎక్కినప్పుడు Day 5 సమ్మిట్ రోజు ఆ కొండ ఎక్కడానికి అది ఘోరం స్టీప్ ఉంటే నా గుండె గజ్జి అన్నది. ముక్కులో నుంచి ఒక సైడ్ నుంచి బ్లడ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ముక్కు అంతా బ్లాక్ అయిపోయింది. ఆ స్నోకే పీల్చి ముక్కు మొత్తం ఖరాబ్ అయిపోయింది. దాని తర్వాత గొంతుతో పీల్చి గొంతు అంతా కూడా డ్రై అయిపోయింది. అసలు నా బాడీయే సపోర్ట్ చేస్తలేడు 5th day సమ్మిట్ డే కొట్టడానికి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఫస్ట్ ఆ బ్యాక్ 1 month ఏదైతే ట్రైనింగ్ ఉంటారో, ప్రతిరోజు ట్రైనింగ్లో ఒక 10 minutes కార్డియో, ఒక 10 minutes వెయిట్ లిఫ్టింగ్, ఇదంతా స్కిప్ చేసుకుంటూ వచ్చేటోను అనమాట. సో నాకు ఆ పెయిన్ కిలిమాంజరోలో తెలిసింది. నేను ఆ పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, ఆ 5th day సమ్మిట్ నాకు ఎంత కష్టమైందో కొట్టడం, అప్పుడు నాకు తెలిసినప్పుడు అన్నీ మూసుకొని వచ్చి నెక్స్ట్ సమ్మిట్కి ఒక్క రిపిటేషన్ కూడా మిస్ కాకుండా జిమ్లో నేను కష్టపడతా. ఎందుకంటే ఆ పెయిన్ని నేను ఫేస్ చేసిన కాబట్టి,
ఆ బాధ నాకు తెలుసు కాబట్టి దెన్ నేను ఏ రోజు కూడా ఒక రిపిటేషన్ ఒక 10 నిమిషాలు కార్డియో కూడా స్కిప్ చేయకుండా పొద్దున సాయంత్రం జిమ్కి వెళ్ళి కూడా నేను కష్టపడతాను. ఎందుకంటే ఆ పెయిన్ని నేను ఫేస్ చేసిన. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం ఆ పెయిన్ ఏదైతే ఆ మనీ ఫ్యాక్టర్ తోటి వచ్చే పెయిన్ని మనం ఫేస్ చేయమో అప్పటి వరకు మనకు దాని వాల్యూ తెలియదు. కరెక్ట్ టైంకి కరెక్ట్ మనీ అనేది మన దగ్గర లేకపోవడం వల్ల చిన్న చిన్న హ్యాపీనెసెస్ కూడా మనం ఎట్లా మిస్ అయిపోతాం తెలుసా? లవ్ని జస్ట్ ఇట్లా చిటికలో మిస్ అయిపోతాం. సొసైటీలో రెస్పెక్ట్ని ఇట్లా స్నాప్లో కోల్పోతాం. థానోస్ వేసిన స్నాప్ ఉంటుంది డన్ అని కోల్పోతాం. మన మాట బలాన్ని కూడా కోల్పోతాం. నువ్వు ఏదైనా మాటకి నీకు వాల్యూ ఎక్కువ యాడ్ అవ్వాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ బలంగా ఉండాలి. చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న థింగ్స్ నీకు ఏదైతే లైఫ్లో కావాలి అనుకుంటావు, బైక్ విషయంలో కానీ, ఫోన్ విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఇవన్నీ కూడా మనీతోటే పాసిబుల్. నీకు కావాలి అనుకుంటున్న 6 ప్యాక్స్ కూడా మంత్కి 10 నుంచి 15,000 వరకు నువ్వు బాడీ మీద, పీనట్ బటర్ల మీద, బ్రెడ్ల మీద, వీటి మీద ఇన్వెస్ట్ చేస్తేనే, ప్రోటీన్ పౌడర్ల మీద ఇన్వెస్ట్ చేస్తేనే నీకు ఆ బాడీ వస్తుంది. అది కూడా మళ్ళీ డైరెక్ట్ లింక్ టు మనీ. నీకు ఇంకా పచ్చిగా మాట్లాడాలి అంటే నీకు ఒకటే ఒక సెంటెన్స్ చెప్పి దాని తర్వాత ఈ 4 hours స్లీప్ వీడియో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు తండ్రి తల్లిని డౌరీ కోసం, డౌరీ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, కట్నం కోసం, కట్నం మనీ ఇంకా రాలేదు అని చెప్పి ఈ కేసుని నేను వచ్చాడు చూసిన. ఇప్పుడు తండ్రి తల్లిని పుట్టింటికి గెంటేస్తాడు అనమాట ప్రతి సంక్రాంతి, లేకపోతే ప్రతిసారి డౌరీ మనీ ఇంకా రాలేదు అని ఏడిపించిన వాళ్ళు బొచ్చేడు మంది ఉన్నారు. నువ్వు అలాంటి ఫేజ్ చూసుంటే మాత్రం నీ మైండ్ ఇట్లా పోతుంది. ఇక మనీ ఇంపార్టెన్స్ నువ్వు ఎప్పుడు మాట్లాడవు. నీకు లాస్ట్ ఒకటే ఒక పాయింట్ చెప్తా. ఆ ఒక్క పాయింట్ విన్న తర్వాత నీకు మనీ ఇంపార్టెన్స్, ఇప్పుడు నీకు బైక్ కావాలంటే మనీ కావాలి, నీకు జిమ్ చేయాలి, ఈ సొల్లంతా కాకుండా నీకు ఒకటే ఒక పాయింట్ చెప్తా. ఆ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు తండ్రి ఉంటాడు కదా, తండ్రి తల్లిని డౌరీ కోసం అంటే కట్నం కోసం పుట్టింటికి పంపిస్తే నీకు అలాంటి ఫేజ్ ఒకవేళ నువ్వు చూసుంటే, ఇలాంటి కేసులు నేను బొచ్చుడు చూసిన, ఇప్పుడు తండ్రి తల్లిని పుట్టింటి గెంటేయడం డౌరీ కోసం, అలాంటి ఫేజ్ నువ్వు ఒకవేళ చూసుంటే నీ కళ్ళ ముందు జరుగుంటే మాత్రం సీరియస్లీ మనీ గురించి నువ్వు ఇంకోసారి టాపిక్ వేస్తావు. మనీ ఇంపార్టెన్స్ గురించి దాన్ని అసలు క్వశ్చనే చేయవు. సో ఇక ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను మనీ యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లైఫ్లో మీకు ఎంత చెయ్యాలి అని ఉన్నా, ఎంత సాధించాలి అని ఉన్నా, బ్లడ్ ఎంత బాయిల్ అవుతున్నా కానీ ఆ 20 years వరకు అయితే ఆపుకోండి. ఎందుకు అంటే స్లీప్ సైకిల్ని అంత ఇబ్బంది పెట్టేసుడు, అంత చిరాకు వేసేసుడు బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కానివ్వండి, లేకపోతే ఫిజికల్గా కానీ మనకు కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో అందుకే 20 years వాళ్ళు ఇది చేయకూడదు, ఈ ప్రాక్టీస్ అనేది అసలు చేయకూడదు. అండ్ 21 years నుంచి స్లీప్ సైకిల్ అనేది తగ్గించుకుంటూ ఎంతవరకు చేయాలి అంటే డిపెండ్ అపాన్ నీకు బేస్ బిల్డ్ అయ్యేంత వరకు. అసలు బేస్ అంటే వాట్ ఈజ్ బేస్ అంటే, ఇప్పుడు నువ్వు 0 దగ్గర ఉన్నావు, ఆ 0 నుంచి అట్లీస్ట్ 10 వరకు నీ ఇన్కమ్ కానీ, లేకపోతే ఏదన్నా కానీ ఆ 10 వరకు నువ్వు తీసుకెళ్ళగలిగితే, నీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ కానీ, లేకపోతే నీ దగ్గర ఉన్న చిన్న స్టార్టప్ కానీ, లేకపోతే నీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఆ 0 నుంచి ఆ 10 వరకు తీసుకెళ్ళగలిగితే, ఆ చిన్నపాటి హైక్కి తీసుకురాగలిగితే, దెన్ అక్కడ నుంచి నువ్వు స్టెప్ వైజ్గా రిలాక్స్ అవుతూ నీ థింగ్స్ అనేవి డైవర్సిఫై చేయొచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్ వెస్ట్ అనేది తీసుకుందాం. నాన్ వెస్ట్ నగర్ ఏంటి అంటే, చాలామంది ఇదే మొన్న నాన్ వెస్ట్ నగర్ వీడియో ఏం చేశారు అంటే, అరే నేను ఇన్ని రోజులు 4 years నేను 4 hours పడుకొని ఎడిటింగ్ నేనే చేసుకొని, thumbnail నేనే చేసుకొని, యూట్యూబ్లో ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేసుకున్నా. ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి 4 hours స్లీప్ తీసుకొని 4 hours ఆయన సాక్రిఫైస్ చేయగలిగింది కాబట్టి యూట్యూబ్లో ఎక్కడ చూడనంత సక్సెస్ ఆయన చూసిండు. ఒక 2 million ప్రతి ఒక్క వీడియోకి 2 million వచ్చినాయి. ప్రతి ఒక్క వీడియో అంత ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది. ఆయనకి అంత ఆడియన్స్ బేస్ బిల్డ్ అయింది అంటే స్లీప్ సైకిల్ తగ్గించి గుడ్డులా పని చేస్తేనే అయింది. అండ్ దెన్ ఆయన మళ్ళీ రియలైజ్ అయింది ఏంటి అంటే, అరే నేను నా లైఫ్కి ఎక్కువ టైం ఇచ్చుకోవాలి అన్నది. దాని అర్థం ఏంటి అంటే, ఆయన థింగ్ వేరు, ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ప్రతి ఒక్క కంట్రీ తిరుగుతున్నారు, అక్కడ థింగ్స్ వేరు, సర్కమ్స్టాన్సెస్ వేరు. సో ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు. సో నేను కొంచెం నా సెల్ఫ్కి నేను టైం ఇచ్చుకోవాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, కొంచెం కామ్ అవ్వాలి అని. ఎందుకు ఆయనకి బేస్ బిల్డ్ అయింది, 2 million సబ్స్క్రైబర్స్ వచ్చారు, బ్యాంక్ బ్యాలెన్స్లో మనీ ఉన్నాయి, అండ్ ఏ వీడియో పెట్టినా కూడా సమ్ అమౌంట్ ఆఫ్ యూట్యూబ్ మనీ ఆయనకి వెళ్తుంది కాబట్టి అక్కడికి బేస్ బిల్డ్ అయింది. సో నువ్వు ఆ బేస్ బిల్డ్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా నీ స్లీప్ని సాక్రిఫైస్ చేస్తే ఫాస్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ జర్నీలో ఎట్లుంటుంది అంటే, మనం ఇప్పుడు కూర్చుంటే మనం రియలైజ్ అయ్యి దాన్ని ఫిగర్ అవుట్ చేసుకొని దాన్ని వర్కౌట్ చేసుకొని మనకి ఆ థింగ్ అర్థం కావడానికే హార్డ్లీ ఒక 1-2 years పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ తీసుకుందాం. నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో పెట్టింది యూట్యూబ్ ఛానల్, దీనికన్నా ముందు ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టా, దానికన్నా ముందు ఇంకో ఛానల్, ఫేస్ చూపించకుండా వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ థింగ్ వర్కౌట్ అవ్వడానికి, అరే అసలు వీళ్ళకి ఏం నచ్చుతుంది, వీళ్ళు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు, ఏం వీడియోస్ వైరల్ అవుతున్నాయి అని చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తే నాకు అరౌండ్ 1.5 to 2 years పట్టింది.
లైక్ ఈ థింగ్ని అరే వీళ్ళకి ఇలాంటి కాంటెంట్ నచ్చుతుంది, ఓకే నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది చెప్పడం వీళ్ళకి నచ్చుతుంది. సో నాకు ఇప్పుడు ఫిగర్ అవుట్ అయింది అనమాట. ఇప్పుడు నా ప్రతి వీడియోకి ఓ 10Kనో 20Kనో ప్రామిసింగ్ వ్యూస్ వస్తున్నాయి. జస్ట్ ఇప్పుడు నాకు యూట్యూబ్లో బేస్ అనేది బిల్డ్ అయింది. అండ్ స్టార్ట్అప్ విషయంగా ఎటియోడోర్స్ నేను ఎప్పుడో 18-17 ఇయర్స్ ఆ టైంలో స్టార్ట్ చేస్తే అది ఫెయిల్ అయ్యి దాని నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకొని, దాని నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకొని, దాని నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకొని ఇప్పుడు ఒక సమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ నా మైండ్లో ఉంది. అంటే ఇప్పుడు బేస్ బిల్డ్ అయింది ఆ స్టార్ట్అప్ పరంగా కానీ వీటి పరంగా కానీ. సో మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పైకెళ్ళి పడి ఆ బేస్ బిల్డ్ అవ్వడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో నాన్వేష్ నగర్ కేసులో 4 years ఆయన బాగా కష్టపడ్డారు. అండ్ 5 hours ఎగ్జాక్ట్లీ 4 hours పడుకోలేదు, 5 hours ఇంకా గొడ్డులా కష్టపడ్డారు కాబట్టి ఆయనకు అంత సక్సెస్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన టైం ఇచ్చుకోవాలి అనుకుంటున్నారు, గ్యాప్ తీసుకుంటున్నారు, విచ్ ఈస్ ఫైన్. ఆయనకి బేస్ బిల్డ్ అయిపోయింది. సో నీకు బేస్ బిల్డ్ అయిపోతుంది, నీకు 1 yearలో బేస్ బిల్డ్ అయిపోతే నువ్వు రిలాక్స్ అవ్వు, ఎవడు అడిగాడు. కానీ ఆ బేస్ బిల్డ్ అవ్వడానికి ఏదైతే కష్టం ఉందో అది ఖచ్చితంగా అందరూ పడాల్సింది. అండ్ అది షార్ట్ ఫామ్లో వస్తుందా లాంగ్ ఫామ్లో వస్తుందా అంటే ఇప్పుడు ఆయనకు 4 yearsలో వచ్చింది, నాకు 1.5 yearలో వచ్చింది. ఆ యూట్యూబ్ పరంగా చిన్నపాటి బేస్ ఇంకా నాకు బిల్డ్ అయిందని చెప్పలేదు. సో ఇంకొకరికి 10 years పట్టవచ్చు. సో అంటిల్ అండ్ అన్లెస్ అప్పటి వరకు మనం కష్టపడాల్సిందే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆయన ట్రావెలర్, ఆయన ప్రతి ఒక్క కంట్రీ ట్రావెల్ చేయాలి. కానీ ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే 4 hours కాన్సెప్ట్ చెప్తున్నానో అందులో మనకి 2 hours జిమ్కి ఉంటుంది. అండ్ ఆ జిమ్లో మనం మంచిగా డైట్ మెయింటైన్ చేసి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఫిట్గా ఉంటాం. నార్మల్గా అసలు ఏమి జిమ్ చేయకుండా 10 గంటలు పడుకునేవాడి కన్నా కూడా డ్యామ్ షూర్గా ఫిట్గా ఉంటావు నువ్వు 4 గంటలు పడుకొని మంచిగా జిమ్ చేసుకుంటే. సో ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్లీప్ సైకిల్ అనేది, ఈ స్లీప్ ఏదైతే ఉందో అది ఒక బ్యాంక్ లాగా పనిచేస్తుంది అనమాట. లైక్ ఎట్లా అంటే ఆ బాడీకి ఎంతైతే స్లీప్ కావాలో అది తీసుకుంటుంది. అంటే ఇప్పుడు నీకు ఇంకా మెల్లగా సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ రోజు నువ్వు 4 గంటలే పడుకున్నావు, రేపు కూడా 4 గంటలే పడుకున్నావు, ఎల్లుండి కూడా 4 గంటలే పడుకున్నావు. ఇక్కడ నీ బాడీకి ఇంకా అడిషనల్గా 1 hour రెస్ట్ కావాలి, ఇక్కడ బాడీకి ఇంకా 1 hour రెస్ట్ కావాలి, ఇక్కడ నీ బాడీకి 1 hour రెస్ట్ కావాలి. ఈ 3 hours రెస్ట్ కూడా అది నెక్స్ట్ డే తీసేసుకుంటుంది అనమాట. లైక్ ఎట్లా అంటే నేను ఒక 4 days కంటిన్యూస్గా వర్క్ చేశాను అండ్ 5th day నేను రోజంతా పడుకుంటా, ఎందుకంటే నా బాడీ అక్కడ రికవర్ చేసుకుంటుంది. సో ఇదే ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. బాడీ దానికి ఎంత స్లీప్ కావాలో అంత స్లీప్, అంత ఎనర్జీ, స్లీప్ నుంచి వచ్చే అంత ఎనర్జీ ఖచ్చితంగా అది తీసుకుంటుంది. నువ్వు ఎన్ని రోజులు 4 hours స్లీప్ పడుకున్నా 5th day ఖచ్చితంగా నువ్వు రోజంతా పడుకుంటావు. సో అది తీసుకుంటుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంది అంటే 4 hours స్లీప్ని మనం అక్కడి వరకు తీసుకొని, అంటే 4 hours స్లీప్ డైలీ తీసుకొని ఎక్కడెక్కడైతే మనకి మ్యాక్సిమం టైం వేస్ట్ అవుతుందో అక్కడ మనం పవర్ న్యాప్స్ వేసుకొని ఆ స్లీప్ సైకిల్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మొత్తం 24 hours అనుకోండి, మీరు 4 hours పడుకున్నారు, మీ వర్క్ని స్టార్ట్ చేశారు అండ్ స్కిల్స్ని కంప్లీట్ చేశారు, అన్ని కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. మీకు ఈ ట్రావెలింగ్ టైం ఉంటుంది, లేదా మీకు అన్నెసెసరీ షిట్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ 1 hour లేకపోతే ఆ 30 minutes మీరు పవర్ న్యాప్ తీసుకోవడం వల్ల మీకు 6 hours అంటే అరౌండ్ 5 hours 30 minutes లేకపోతే 6 hours వరకు స్లీపే దొరుకుతుంది. అంటే మీ బాడీకి కంప్లీట్ 6 hours స్లీప్ అనేది దొరుకుతుంది, విచ్ ఈస్ ఫైన్ అండ్ ఫిట్. సో ఆ 6 అనేది మనం విడగొడుతున్నాం. లైక్ ఎట్లా అంటే 4 hours పడుకొని ఇంకో 1 hour ఒక దగ్గర పవర్ న్యాప్, లేకపోతే లంచ్ టైంలో పవర్ న్యాప్, ఇంకొక 1 hour అరౌండ్ 4 to 5కి పవర్ న్యాప్. ఎందుకు ఈ పవర్ న్యాప్స్ అంటే మీరు ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీరు బాడీని ఒకలా ట్రీట్ చేసి 8 గంటలు పడుకొని 10 గంటలు పడుకొని రేపటి నుంచి సడన్గా 4 గంటలు పడుకోవాలంటే ఎవరి వల్ల కాదు. నాకు ఇనీషియల్ డేస్లో ఇంతే కష్టమైంది. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ డే నుంచి మనం ఏదైనా చేయాలి అని, ఇప్పుడు జిమ్ కూడా బాడీ కూడా మనం ఇప్పుడు వరకు అడ్డమైన తిండి రేపు పొద్దున్న జిమ్లో మొత్తం అద్భుతాలు చేయాలంటే అవ్వదు. సో ఆ స్లో ట్రాన్సిషన్ అవుతుంది అనమాట. సో ఆ స్లో ట్రాన్సిషన్ ఎలా తీసుకురావాలి అంటే ఒక రోజు 4 గంటలు పడుకొని మళ్ళీ లంచ్ టైమ్ అండ్ డిన్నర్ టైంలో అంటే ఒక 3 గంటల ముందు ఒక పవర్ న్యాప్ వేసుకుంటే ఆ పవర్ న్యాప్ వల్ల మళ్ళీ రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది, మళ్ళీ యాక్టివ్ ఉంటుంది. ఈ పవర్ న్యాప్స్ వేయకుండా మనం ఓన్లీ 4 hours స్టిక్ అయి ఉన్నాం అనుకోండి, రోజు మొత్తం ఏదో స్లీపీగా ఏం పని చేయబుద్ధి కాక అలిసిపోయినట్టు అసలు బాడీ ఏ పని చేయకుండా ఉంటుంది అనమాట. సో 4 hours ట్రై చేసి ఎప్పుడైతే టైం వేస్ట్ అవుతుందో, ఎప్పుడైతే మనకి ఇప్పుడు ట్రావెలింగ్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అనుకుంటా, అప్పుడు నేను మీమ్ పేజ్ రన్ చేసేటోని, యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటోని, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేసేటోని. అప్పుడు నాకు టైం చాలా వాల్యుబుల్ అనిపించేది. సో అప్పుడు నేను 4 hours పడుకొని ఏం చేసేటోని అంటే ఈ కాలేజ్కి వెళ్ళే టైంలో బస్సులో పడుకునేటోని, వచ్చేటప్పుడు బస్సులో పడుకునేటోని. 1 hour సో మొత్తం 6 hoursలో అయ్యేదనమాట. సో అలా మెల్లమెల్లగా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ నేను 4.5 hours 5 hours వరకు తీసుకొచ్చాను. అండ్ ఇప్పటికీ నాకు అదే హ్యాబిట్ అయిపోయింది. ఎప్పుడైనా బస్ ఎక్కినా లేకపోతే కార్ ఎక్కినా కూడా నాకు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది.
సో అట్లా అలవాటు అయిపోయింది అనమాట. సో ఎక్కడైతే మనకి టైం వేస్ట్ అవుతుందో, ఎక్కడైతే మనకి ఇంపార్టెన్స్ లేదో అక్కడ మనం పవర్ నాప్ తీసుకొని క్విక్ నాప్స్ లైక్ అరౌండ్ 20 minutes 25 minutes తీసుకొని ఇట్లా లెగగలిగితే సెల్ఫ్ కంట్రోల్ పెరుగుద్ది. అట్ ద సేమ్ టైం పవర్ నాప్ తీసుకున్న తర్వాత ఇంకా ప్రొడక్టివ్గా వెళ్తాం. అండ్ ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వడం వల్ల మ్యాక్సిమం ప్రొడక్టివిటీని మనం టచ్ చేస్తాం. సో ఈ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అనేది ఏం చేస్తుంది అంటే, ఇటు మీకు డైట్ అంటే ఫిజికల్గా మీరు ఫిట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సేమ్ టైం ఆ ఇంప్లిమెంటేషన్లో మీరు ఫెయిల్ అయినా కూడా రీబౌన్స్ అవ్వడానికి చాలా టైం అనేది మీ దగ్గర ఉంటుంది. అంటే మీరు దాని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయడం వల్ల దాన్ని మరి ఇంకా మంచిగా మీరు ముందు తీసుకెళ్ళగలుగుతారు. అంటే ఏదైనా ఒక స్టార్ట్అప్ అయినా లేకపోతే ఇంకా దేన్నైనా దాని మీద మీరు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల దాన్ని ఇంకా ఫాస్ట్గా, ఇంకా ఎఫిషియెంట్గా, ఇంకా స్పీడ్గా దాన్ని ముందు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుద్ది. మార్కెట్లో ఒక రూల్ ఉంటుంది అనమాట, కొన్ని రూల్స్ ఉంటాయి చూడండి. ఏదైనా థింగ్ని మీరు 21 days ఖచ్చితంగా ఫాలో అయితే అది హ్యాబిట్ అవుతుందని. సేమ్ అట్లనే స్కిల్లో కూడా ఒకటి ఉంటుంది అనమాట. అది ఏంటి అంటే 10,000 hours మీరు ఏదన్నా థింగ్కి, ఏదన్నా వర్క్కి మీరు కేటాయించగలిగితే, ఏదన్నా ప్రోడక్ట్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్లో ఆ థింగ్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక టార్గెట్ని అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. ఒకవేళ 10,000 hours మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు అందులో మాస్టర్ అవ్వడానికి 99% పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ 10,000 hours కాన్సెప్ట్ని నేను ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం హార్డ్లీ ఒక 80 years బతుకుతామా? 80 years, 100 ఏళ్ళు బతకపోయినా 80 years అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం అయితే బతుకుతాం. సో 80 yearsలో 20,000 దొబ్బెట్టేసినాం, అందరికీ 20,000 వచ్చేసినాయి. అది ఎట్లనే వేస్ట్ అయిపోయింది. దేని మీద ఇన్వెస్ట్ చేయలేదు, దేని మీద స్కిల్ కూడా ఏం లేదు. మన కాలేజ్ డేస్లో టైం వేస్ట్ చేసినాం. 20 yearsకి అందరికీ ఈ మధ్య జ్ఞానోదయం వస్తుంది, ఏదో ఒకటి పీకేయాలి, సాధించేయాలి అని. సో 20 years పోయింది, మిగిలింది ఎంత? 60 years. సో ఈ 60 yearsలో 2 కేసులు తీసుకుందాం. ఒకటి 8 hours పడుకునేటోడు, ఒకటి 4 hours పడుకునేటోడు. సో ఇప్పుడు 4 hours పడుకునేటోడు ఉన్నాడు, 8 hours పడుకునేటోడు ఉన్నాడు. ఇప్పుడు ఈ 4 hours పడుకునేటోడు వాడి దగ్గర ఎంత టైం సేవ్ అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చూడండి. లైక్ 4 into 7 days, అంటే 7 days క్యాలిక్యులేట్ చేయండి. అరౌండ్ 28 hours. అంటే ఈ 8 hours పడుకునేవాడి కన్నా 4 hours పడుకునేవాడి దగ్గర ఇంకా అడిషనల్గా 28 hours టైం దొరుకుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 day plus 4 hours. అంటే వీడికి ఎక్స్ట్రాగా 1 day plus 4 hours టైం దొరుకుతుంది, కొంచెం ఎర్లీగా లేగడం వల్ల, 4 hours స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయడం వల్ల. వీక్కి 28 hours మీకు బెనిఫిట్గా దొరుకుతున్నప్పుడు దాంట్లో నువ్వు మంచిగా ఎక్సర్సైజ్ చేసి, మంచిగా డైట్ ఫాలో అయ్యి, స్కిల్ మీద ఫోకస్ చేస్తే మంచి గ్రో అవ్వచ్చు. దీన్ని లైఫ్ టైం క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 60 years ఇంటూ ఇయర్కి 365 days, 60 into 365 days ఇంటూ 4 hours చేయండి, యుద్ధం చేయండి. ఒకసారి చేయండి, 5 seconds మైండ్లో పెట్టుకోండి. 60 into 365 into 4 hours స్లీప్ని మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, 87,600 hours మనకి బోనస్గా దొరుకుతుంది ఒకవేళ 4 hours మనం పడుకుంటే స్లీప్ సైకిల్ మెయింటైన్ చేస్తాయి. కానీ 60 years మనం చేసే మనుషులం కాదుగా, 60 years మనం చేయలేం కూడా. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న చచ్చిపోతాం అన్న అంటారు కదా. సో 60 years మనం చేయలేం కాబట్టి ఎన్ని ఇయర్స్ చేయగలుగుతాం? సో ఎన్ని ఇయర్స్ చేయగలుగుతాం? మళ్ళీ ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 10,000 hours మనం దేని మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అందులో మాస్టర్ అవుతాం. సో ఆ 10,000 hours మైండ్లో పెట్టుకొని ఎన్ని ఇయర్స్కి మనం తగ్గించవచ్చు? హార్డ్లీ 21 నుంచి స్టార్ట్ చేస్తే ఒక 25, 26 వరకు చేయవచ్చా? ఒక 6 years అయితే చేయొచ్చా? ఓ 4 hours ప్రాక్టీస్ అనేది 6 years చేస్తే ఒక 10,000 hours మనకి బోనస్గా దొరికితే అది మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనం ఒక మంచి ప్రోడక్ట్ని రెడీ చేయొచ్చు కదా. సో 6 yearsకి క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి, 87,600 hours బోనస్గా దొరుకుతుంది. 8 hours పడుకునేటోడికి 4 hours పడుకునేటోడికి కంపేర్ చేస్తే 87,600 hours. కానీ మనం 60 years అయితే పడుకునే మనుషులం కాదుగా. 60 years ఇదే ప్రొడక్టివిటీతో రోజుకి 4 గంటలు పడుకునే సీన్ అయితే లేదుగా. అండ్ మీరు కామెంట్ చేస్తున్న ప్రకారం అయితే అసలుకే ఛాన్స్ లేదు. సో ఎన్ని ఇయర్స్ పడుకుంటే, అండ్ ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి, 10,000 hours మనకు కావాలి ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఈ నార్మల్ లైఫ్ వీటంతా పక్కన పెట్టేసి అడిషనల్గా మనకి 10,000 hours కావాలి. సో దాన్ని మనం ఎన్ని ఇయర్స్ ఈ 4 hours స్లీప్ మెయింటైన్ చేస్తే రాగలుగుతుంది అంటే 7 years. 7 years మీరు ఈ 4 hours స్లీప్ సైకిల్ని కొంచెం 4 hours అని 4 hours కాదు 4 to 5 hours అటు ఇటుగా మెయింటైన్ చేస్తే మనకి 10,000 hours అనేవి మన లైఫ్లో నుంచి మనం అడిషనల్గా తీసుకోవచ్చు. అండ్ ఆ 10,000 hours మీరు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. మళ్ళీ దాన్ని ఫిగర్ అవుట్ చేసుకొని గ్రో చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇది ప్యాటర్న్, ఇది నేను అనుకున్నది. అండ్ ఈ థింగ్స్ అన్నీ కూడా నేను ఒక తోప్ యూట్యూబర్ దగ్గర నుంచి చేసుకున్నా. అండ్ నన్ను మస్తు ఇన్స్పైర్ చేశారు. అండ్
ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అయినాయి, నాకు సీరియస్లీ వర్కౌట్ అయినాయి. నేను కొన్ని థింగ్స్ మీద 4 hours కూర్చొని ప్రతిరోజు దాని మీద కాన్స్టెంట్గా వర్క్ చేయడం వల్ల చాలా థింగ్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అయినాయి. కంపారిటివ్లీ నేను 6 గంటలు 7 గంటలు బాగా రెస్ట్ తీసుకొని టైం వేస్ట్ చేసిన దానికన్నా కూడా నా జిమ్ లైఫ్ కానివ్వండి, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా ఒక బుక్ చదవడం అయ్యేది, జిమ్కి వెళ్ళడం అయ్యేది, అట్ ద సేమ్ టైం నా వర్క్ అయ్యేది, మీటింగ్స్ అయిపోయాయి నేను 4 hours స్లీప్ మెయింటైన్ చేసినప్పుడు. సో ఈ 10,000 hours అనేది మనం 4 hours స్లీప్ మెయింటైన్ చేస్తూ 21 years నుంచి 27 years వరకు కష్టపడగలిగితే అప్పటికి మనం సెట్ అయిపోతాం. సో ఇది క్యాలిక్యులేషన్ విత్ ప్రూఫ్స్. ఏదో బచ్చాళ్ళ వచ్చేసి 4 గంటలు పడుకుంటారా మీరు రిచ్ అయిపోతా అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తారు, కానీ 4 గంటలు ఎందుకన్నా నువ్వు మొత్తం 24 గంటలు పడుకోకన్నా అని. సో వాళ్ళకి ఈ క్యాలిక్యులేషన్ అనమాట. సో ఒకసారి చూడండి, లైక్ మీకు ఎట్లా అనిపించింది ఏంది అనేది. ఆగండి, ఇది ఒక్కటి ఎప్పుడు మర్చిపోయినా రాసుకున్నా. మీరు 4 hours పడుకుంటే ప్రతిరోజు మీ లైఫ్లో 1/6 పార్ట్ మీరు నిద్రలో గడిపేస్తున్నట్టు. మీరు 6 hours పడుకుంటే మీ లైఫ్లో 1/4 పార్ట్ మీరు నిద్రలో గడిపేస్తున్నాడు. మీరు 8 hours పడుకుంటే మీ లైఫ్లో 1/3 పార్ట్ మీరు నిద్రలో గడిపేస్తున్నట్టు. మీరు 9 hours కానీ పడుకుంటున్నట్టయితే 37.5% మీ లైఫ్ నిద్రలోనే వేస్ట్ అయిపోతుంది. అంటే ఇక నిద్రలోనే పోతుంది అనమాట. కానీ 12 గంటలు పడుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక 12 గంటలు పడుకుంటే లైఫ్లో 50%, నువ్వు 100 ఏళ్ళు బతికితే 50 సంవత్సరాలు నీ లైఫ్ నిద్రలోనే పోతున్నట్టు. ఇక చేయడానికి ఏమీ ఉండదు, బతికినట్టే ఉండదు. సో స్లీప్ సైకిల్ని ఎంతో కొంత తగ్గిద్దాం. 4 గంటల 3 గంటల, ఇట్ డిపెండ్స్ వాట్ వర్క్స్ ఫర్ యూ. నీకు ఏది వర్కౌట్ అయితే ఆ వర్కౌట్ అయ్యే ప్యాటర్న్లోనే వెళ్ళు. కాకపోతే కొంచెం తగ్గించుకొని నిద్ర ఎంత అవసరమో మన బాడీకి అంతే తీసుకొని ముందుకెళ్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి బాగుపడతాం. సో దీన్ని ఇంకా ట్రాక్ చేయను. సో లవ్ యూ ఆల్. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.